హలో ఎవ్రీవన్, మరొక షార్ట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి అలా బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకోయింది కదా, దాన్ని వచ్చేసేసి మన కర్నూలు నుండి వేరే ఊరికి అయితే వెళ్తుందనమాట. పిల్లల స్టడీస్ పరంగా అరుణాచలంకి అయితే ఇంకా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్టింగ్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ జాబ్ అది అనేసి అని వెళ్తుందనమాట. ఇన్ని డేస్ మనకు చాలా క్లోజ్గా, అండ్ నాకు తెలిసి 4 years నుంచి ఏమో ఈ మా బాండింగ్ అన్నమాట. సో ఇలా క్లోజ్గా ఉండి ఇప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకొని పిల్లల కెరియర్ కోసం అని హాయ్ చెప్తుంది కదా తను అనమాట. వెళ్తుంది అన్నప్పుడు కొంచెం బాధ ఉంది, అండ్ వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది కదా అని ఒక హ్యాపీ. సో అలా వెళ్తూ ఉంది కదా అనేసి అందరము కొంచెం సేపు టైంని అయితే స్పెండ్ చేద్దామని అలా ఉత్సవ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అదేనండి మన జ్యోతి మాల్లో ఉన్న ఉత్సవ్. సో ఆ రోజు సాటర్డే అన్నమాట. ఇంకా అందరూ కూడా అంటే ఈవినింగ్ నైట్ డిన్నర్కి వెళ్ళాము మేము. ఇంకా అందరూ టిఫిన్ మాత్రమే ప్రిఫర్ చేశారు. సో ఫస్ట్ అయితే 2 starters చెప్పేసుకున్నాం. ఒకటి పన్నీర్ టిక్కా చెప్పుకున్నాము, తర్వాత హరాబరా కబాబ్ ఒకటి చెప్పుకున్నాం, ఆ తర్వాత రోటీస్ చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసేసి గార్లిక్ నాన్ చెప్పుకున్నాము, తర్వాత వచ్చేసేసి కుల్చా బటర్ అనేసని అదొకటి చెప్పుకున్నాం అనమాట. ఇంకా కర్రీస్ విషయానికి వచ్చామంటే దాల్ ఒకటి చెప్పుకున్నాము, తర్వాత మిక్స్డ్ కడాయి వెజ్ కడాయి అయితే చెప్పుకున్నాం అన్నమాట. చాలా సింపుల్ రెసిపీసే అయినా కూడా టైం స్పెండ్ చేయాలి కదా ఫ్రెండ్ తోటి. పాత జ్ఞాపకాలు ఎక్కడైతే మనము జర్నీ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఇప్పుడు ఈ డే వరకు ఏమేమి జరిగాయి అనేటివి అన్నీ ఒకసారి గుర్తు అయితే చేసుకొని అలా కొంచెం సేపు మా మెమరీస్ని అన్నీ కూడా 4 years మెమరీస్ని ఒక 2 hours అన్నీ దాచిపెట్టేసేసుకున్నామన్నమాట. సో ఇలా మా ఫ్రెండ్స్ అవుటింగ్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో తను ఎప్పటికీ లైఫ్ సెటిల్ కోసం వెళ్ళింది కాబట్టి మనం కూడా తనని విషెస్ అయితే చేయాలి అన్నమాట. సో ఇక్కడికైతే చిన్న షార్ట్ కంప్లీట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్.